వెల్కమ్ బ్యాక్ టు రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కొత్తగా 3 లక్షల మందికి కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై కీలక అప్డేట్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. పింఛన్లను దశల వారీగా మంజూరు చేసే ప్రణాళిక కూడా రూపొందించడం జరిగింది. మొదటి దశలో వృద్ధులు మరియు వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారికి మొదటగా వాళ్ళకి ప్రాముఖ్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కొత్తగా వృద్ధులకి మరియు వితంతువులకు పెన్షన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, ఎవరు అర్హులు వంటి విషయాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను పెన్షన్దారులకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాదాపు 1,50,000కు పైగా వితంతు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సంకల్పించడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హుల జాబితాను గుర్తించడం అయితే జరిగింది. సుమారు 1.50 లక్షల మంది వితంతువులను అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. కొత్త పెన్షన్ల కోసం సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం. దరఖాస్తు విధానంపై అధికారిక ప్రకటన కోసం పెన్షన్దారులు అయితే ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అక్టోబర్ నుంచి పంపిణీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలపడం జరిగింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. వచ్చే నెల తొలి వారంలో అంటే సెప్టెంబర్ తొలి వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నది. తుది అర్హతలు, నిబంధనలు ప్రభుత్వం ప్రకటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు వంటి విషయాలను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా వివరిస్తాను, చూసేయండి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ త్వరలో వృద్ధులకి మరియు వితంతువులకు మంజూరు చేయనున్నది. వీరికి సంబంధించినటువంటి అర్హతలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత వయసు పూర్తి అయి ఉండాలి. వృద్ధులకైతే 60 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే వితంతువులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆర్థిక సామాజిక అర్హతలను పరిశీలించడం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఉండడం ప్రయోజనకరం. ఇప్పటికే అదే కేటగిరీలో పింఛన్ పొందుతున్నటువంటి వారికి కొత్తగా మంజూరు చేయకపోవచ్చు. అంటే వృద్ధులకి పెన్షన్ రావాలంటే 60 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే ఎవరైతే డైవర్స్ వితంతువులు ఉన్నారో వారికి 18 సంవత్సరాలు నిండి డైవర్స్ అయి ఉండాలి. ఆ డైవర్స్ సర్టిఫికెట్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వయసు నిర్ధారణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.